బీమా పరిహారం కోసం కన్నతల్లి లాంటి అత్తనే పొట్టన పెట్టుకున్నాడో కర్కోటకుడు. పక్కా ప్రణాళికతో సినిమాల్లో చూపించినట్లుగా హత్యకు కుట్ర పన్నాడు. దివ్యాంగురాలైన అత్తను అంతమొందించి డబ్బు దాహం మనిషిని ఎంతకైనా దిగజారేలా చేస్తుందనేందుకు నిదర్శనంగా నడిచాడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం మాసాన్పల్లికి చెందిన తాళ్ల వెంకటేష్ వ్యవసాయంతో పాటు అనుబంధంగా పౌల్ట్రీ ఫామ్ నడిపిస్తున్నాడు. పౌల్ట్రీ ఫామ్ వ్యాపారంలో 22 లక్షల వరకు నష్టం వాటిల్లింది. అప్పుల నుంచి బయటపడేందుకు తన భార్య తల్లి రామవ్వను చంపేందుకు పథకం పన్నాడు. కరుణాకర్కు చెందిన 28 గుంటల భూమిని ఇటీవలే రామవ్వ పేరు మీదకు మార్పిడి చేసి 5 లక్షల రైతు బీమాకు దరఖాస్తు చేశాడు. సిద్దిపేట పోస్టాఫీసులో 755 రూపాయలు చెల్లించి 15 లక్షల బీమా పథకంలో చేర్పించాడు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2,000 చెల్లించి 40 లక్షల బీమా చేయించాడు. అదే ఊరికి చెందిన కరుణాకర్ అనే వ్యక్తితో 1,30,000 సుపారీ ఇచ్చాడు. హత్య అనంతరం బీమా సొమ్ములో చెరో సగం తీసుకుందామని మాట్లాడుకున్నాడు. ఈ నెల 7న కారుతో ఢీకొట్టించి హత్య చేయించిన వెంకటేష్ రోడ్డు ప్రమాదంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు వెంకటేష్, కరుణాకరే నిందితులని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.